సోదరి మండలందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక్కడ చూస్తే మధ్యప్రదేశ్ సంబంధించి అంగన్వాడీ వర్కర్లు అయితే నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వానికైతే హెచ్చరిక అయితే పంపారు. డిమాండ్లు నెరవేర్చకుంటే ఇక పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని 10 రోజుల పాటు అల్టిమేటం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ధర్నాకు దిగుతున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల దృశ్యం. ఇండోర్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శన అయితే నిర్వహించారు. వందలాది మంది కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం మెరుగైన విధానాలు రూపొందించాలని, లేని పక్షంలో సుదీర్ఘ సమ్మెకు దిగుతామని, ఆరోగ్య బీమా, మెరుగైన గౌరవ వేతనం, ప్రమోషన్లో వయోపరిమితి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక అయితే ప్రభుత్వం చేసే ప్రతి పథకంలో పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నామని, అయితే స్కీమ్ వర్కర్లంటూ మా హక్కులను కాలరాస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని ఈ మధ్యప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఇక్కడ నిన్న ధర్నాకైతే దిగారు. ఇది ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ మరి కొత్త ప్రభుత్వాలు కూడా ఇంతవరకు అయితే అంగన్వాడీల మీద ఎలాంటి దృష్టి సారించినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఇంకో విషయం చూస్తే ఆందోళన దిశగా అంగన్వాడీలు అంటూ తెలంగాణ నుంచి న్యూస్. 65 ఏళ్లు దాటిన వారి ఉద్యోగ విరమణకు ఉత్తర్వులు. 10,000 మందిపై ఈ 65 ఏళ్లు దాటిన ఉత్తర్వుల ప్రభావం. పాత జీవో అమలు చేసి మాట తప్పిన కాంగ్రెస్ సర్కారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు. రిటైర్మెంట్ ప్రయోజనాలని ఇవ్వాల్సిందే అంటున్న కార్మికులు. మరి 24 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసిన సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం అంగన్వాడీ టీచర్లకి 2 లక్షలు, ఆయాలకి 1 లక్ష పదవి విరమణ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. కానీ అదేవిధంగా విఆర్ఎస్ సౌకర్యం అంటే ఎవరైనా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చేటువంటి సౌకర్యం కూడా కల్పించాల్సి ఉంది. ఇవేమీ ఆలోచించకుండా హామీలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకుండా 65 ఏళ్ళు వయసు దాటిందని భావించి ఉద్యోగ విరమణ చేయాలని ఒత్తిడి తెస్తుందన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే ప్రయోజనాల గురించి కూడా ప్రస్తావించకుండా రిటైర్మెంట్ రూపంలో ఇంటికి పంపించడం దారుణమన్నారు. ఇదిలా ఉంటే 65 ఏళ్ళు పూర్తయిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ను సుమారు 10,000 మంది ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరిపై ప్రభావం అయితే పడుతుంది. పాత జీవోనే అమలు చేస్తున్నారు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్కి 1 లక్ష, ఆయాకి 50,000 ఇస్తామని అందరూ అంగన్వాడీ 65 ఏళ్ళు దాటిన వారు ఎవరు కూడా అంగన్వాడీ విధులకు హాజరు కావద్దని చెప్పేసి ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేసిండ్రు. దీనివల్ల అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు నష్టం కలుగుతుంది. వెంటనే జీవో నెంబర్ 10 కూడా రద్దు చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు టీచర్స్కు 2 లక్షలు, హెల్పర్స్కు 1 లక్ష పెంచుతూ కొత్త జీవోను జారీ చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణలోని అంగన్వాడీ టీచర్ల యొక్క ఆయాల యొక్క ముఖ్యమైనటువంటి అప్డేట్. ఇది మధ్యప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వానికి ఎన్ని రోజులైనా ధర్నా చేస్తాం, మా డిమాండ్లు సాధించకుంటే అంటూ ఇక్కడ ఒక నిరసన తెలియజేస్తున్నటువంటి మధ్యప్రదేశ్ అంగన్వాడీ కార్మికుల దృశ్యం. ఈ విధంగా భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సమస్యలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకుపోవడానికి మన ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.